ఇచ్చాను ఈ టైంకి మీరు ఈ వీడియో చూసే టైంకి అయితే ఇప్పటికి వచ్చేసే ఉండాలి. సో వస్తే చూసుకొని చూడ చెప్తాను ఒకసారి. మీ ఫోన్లో మీరు సింపుల్గా చెక్ చేసుకోవచ్చు. నేను ఈ వీడియో యొక్క అంటే ఈ వెబ్సైట్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో కానీ లేకుంటే కామెంట్ పెడతాను. మీరు అక్కడ డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. వన్స్ మీకు ఇది క్లిక్ చేసిన తర్వాత వెబ్సైట్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ ఈ పోర్షన్లో ఉంది కదా, ఈ పోర్షన్లో అయితే మీకైతే ఆ వెరిఫికేషన్ లిస్ట్ వస్తుంది అనమాట. ఎలా అంటే చూడండి ఒకసారి, లిస్ట్ ఇవ్వక ముందునే ఇక్కడ కౌన్సిలింగ్ షెడ్యూల్ డేట్స్ అయితే ఆల్రెడీ ఇచ్చేసాను అనమాట. ఓకే, ఇంకే డేట్స్ రాలేదు. 19, 20, 19, 20, 22, 23 ఓకేనా. ఇవి ఇప్పటి వరకు ఇది ఎప్పుడు ఇవ్వలేదు. లిస్ట్ రాకముందే డేట్స్ అనేవి ఇవ్వడం ఫస్ట్ టైం అనమాట. సో దీని మీనింగ్ ఏంటి, ఖచ్చితంగా లిస్ట్ 12th వచ్చేస్తుంది అంటే అది ఆఫ్టర్నూన్ కావచ్చు లేకుంటే లేట్ ఈవినింగ్ అనే కావచ్చు అనమాట. ఏ టైంలో చెప్పలేము, వాళ్ళకి ఎలా ఉంటే వాళ్ళు ఇస్తారనమాట. ఓకేనా, ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. నేను ఈ వెబ్సైట్ లింక్ అనేది పిన్ కామెంట్లో పిన్ చేసి పెడతాను, చూడండి ఒకసారి. దాని ద్వారా మీరైతే ఎలా చెక్ చేసి చూడండి ఒకసారి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇక్కడ వస్తుంది కదా న్యూస్, ఇందులో మీకు ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ చేస్తున్నాయి కాబట్టి ఈ క్లిక్ చేసి మీకు ఇలాగా ఒక పీడిఎఫ్లో ఓపెన్ అయింది కదా. సో సేమ్ అదే విధంగా కూడా మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది, చిన్న పీడిఎఫ్లో ఓపెన్ అవుతుంది. లేకుంటే మేబీ పీడిఎఫ్ అయినా ఇవ్వచ్చు, లేకుంటే ఒక లాగిన్ క్రియేట్ చేసి అందులో అయితే ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ చూస్తే ఎటువంటి లాగిన్ అనే ఆప్షన్ అయితే కనిపించట్లేదు. సో పీడిఎఫ్ అయితే వచ్చే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. ఓకేనా, ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో ఎవరికైతే సీట్ వచ్చిందో కంగ్రాట్స్ టు ఆల్. సీట్ రాని వాళ్ళ కోసం phase 2 ఉంది, ఇంకా phase 3 ఉంటుంది. డోంట్ వరీ. స్పెషల్ కేటగిరీ వాళ్ళకి మాత్రం phase 2 వస్తుంది. ఆ phase 2 జస్ట్ ఇంకొక 7 to 10 days వచ్చేస్తుంది మ్యాక్సిమం. ఓకేనా, సీ యూ నెక్స్ట్. టేక్ కేర్, బాయ్.